తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతిరోజు లక్షల కొద్ది భక్తులు వచ్చే ప్రాంతం ఇది. పుణ్యక్షేత్రంగా భావిస్తూ దర్శనాలకు వస్తూ ఉంటారు. ఇలాంటి తిరునగరిలో దాదాపు 300కు పైగా మద్యం షాపులు ప్రతి చోట వెలిసి ఉన్నాయి. దర్శనానికి వచ్చిన వాళ్ళు గుళ్ళు వెతుకుతున్నారో లేదో తెలియదు కానీ వాళ్ళకి మాత్రం ఈ బార్లు, ఈ షాపులు దర్శనం ఇస్తున్నాయి. అసలు ఈ ఆధ్యాత్మిక నగరాన్ని ఏం చేయాలనుకుంటుంది ఈ ప్రభుత్వం? ఎక్కడైనా ముఖ్యమంత్రి అయిన వెంటనే గత చరిత్రలో ఆరోగ్యశ్రీ పైన సంతకం పెట్టిన ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఒక చరిత్రలో ఉన్నారు. జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మ ఒడి లాంటి పథకాలపైన సంతకం పెట్టిన నాయకుడు ఆయన. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, ప్రభుత్వంలోకి వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు చేసిన ఒకే ఒక పథకం ఏంటంటే, ఈ మద్యాన్ని విచ్చలవిడిగా ప్రతి చోట లభ్యం చేసే విధంగా వాళ్ళు చేశారు. ఇది తప్ప వాళ్ళు ఇచ్చిన హామీ ఏదే కానీ నెరవేర్చలేదు. ఇలా మద్యం మత్తులో యువతనందరినీ ముంచుతున్నారు. ఈ గవర్నమెంట్ నిజంగా దీని గురించి ఆలోచించాలి. మిగతా చోట గురించి అయితే మేము చెప్పాల్సిన అవసరం లేదు. కనీసం తిరుమల దర్శనానికి వచ్చే వాళ్ళు భక్తులందరూ కూడా దీన్ని ఒక పుణ్యక్షేత్రంగా భావిస్తున్నారు. ఇది ఒక పవిత్ర క్షేత్రంగా ఉంది. ఇలాంటి చోట్లైనా మీరు కనీసం ఈ మద్యపానాన్ని నిషేధించండి. ఈ మద్యం షాపుల్ని వెంటనే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇది ఇలాగే కొనసాగించినారంటే మేము ఖచ్చితంగా మహిళలందరము దీనిపైన ఒక గట్టి నిర్ణయం తీసుకొని ప్రజల్లోకి పోయి వీధుల మీద వీటి కోసం ధర్నాలు చేయడానికి కూడా మేము సిద్ధమవుతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన సిఫార్సు రేఖలతో దొరుకుతుందేమో కానీ ఎటువంటి సిఫార్సు లెటర్ లేకుండా వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలుగా బ్రాందీ షాపులు ఈ తిరుపతిలో విచ్చలవిడిగా అయిపోయినాయి. అయ్యా, కూటమి ప్రభుత్వ నాయకులందరికీ ఒకటే సూటి ప్రశ్న. పవిత్ర పుణ్యక్షేత్రం, ప్రపంచ దేశాలంతా కూడా ఒక్కసారి తిరుపతిని ఎదురు చూస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ ప్రజలకి మీరు ఇచ్చినటువంటి హామీలను నిర్వర్తించకుండా కేవలం బెల్ట్ షాపులు కూడా తయారు చేసి ఈ మందుల షాపులని, ఇదేమన్నా తిరుమల తిరుపతి దేవస్థాన ప్రసాదం అనుకున్నావా ఏంది చంద్రబాబు నాయుడు గారు? మీరు ఈ తిరుపతిలో ఒకప్పుడు మద్యపాన నిషేధం చేయాలని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక ప్రతిపాదన పెట్టారు. తర్వాత మీరు అధికారంలో రావడం కోసం ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్నే విధిస్తానన్నటువంటి చెప్పిన మాటలు మర్చిపోయావా అని నేను ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈ రోజున మహిళలు స్వేచ్ఛగా తిరుపతిలో తిరగలేకపోతున్నారు. యువతంతా తప్పుదోవరిపోతోంది. ఆనాడు మా నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు 2019 నుంచి మద్యంకి ఎవరైతే బానిసలు అవుతున్నారో యువత అందరినీ కూడా తప్పుదోవపోకూడదని స్వచ్ఛందంగా ఆయన వీధి వీధికి తిరిగి ఈ గంజాయి కానీ ఇంకో రకమైనటువంటి మత్తు పదార్థాలకి యువత బానిస కాకుండా ఉండడం కోసం స్వయంగా నడుం బిగించినటువంటి వ్యక్తి మన భూమన కరుణాకర్ రెడ్డి గారు. మరి ఈ రోజున మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చెప్పిన లెక్కల కంటే కూడా ఈ రోజున బ్రాందీ షాపులు విచ్చలవిడిగా మీరు పర్మిషన్ ఇవ్వడం, ఒక్కొక్కరికి 5 నుంచి 6 షాపులు ఇచ్చారు తిరుపతిలో. ఇంత దారుణం ఎక్కడ ఉందా అని అడుగుతున్నా. రాబోయే కాలంలో ఈ తిరుపతి నుంచే మొట్టమొదటిగా మీ మీద ప్రజా వ్యతిరేకత, మహిళలు స్వచ్ఛందంగా మీ పార్టీ కార్యాలయాలు మీ నాయకుల మీద దండయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తున్నాం. తిరుపతి తిరుమల ఉండే ప్లేస్ ఇది. ప్రతి ఒక్క భక్తురాలు వచ్చే ప్లేస్ ఇది. కానీ ఇక్కడ మగోలే సిగ్గుపడినట్టుకు ఉంది. ఎందుకంటే మూలకి బ్రాందీ షాపులు పెట్టేసి ఆడ చిన్న పిల్లోడు కాదు, వయసైన వాళ్ళు కాదు, ఎవరంటా వాళ్ళు ఎంత ఇంట్లో 10 ఇళ్లలో పనిచేసి వచ్చేవాడైనా కూడా సరే ఫుల్గా తాగుతాడు. పైన గుడ్డ ఉందో లేదో తెలీదు, ఒంటి పైన మూలకి ఏ మూల అంటే ఆ మూల పడిపోయి ఉంటాడు. కానీ రోడ్లో పరిగెత్తే వాళ్ళు కానీ నడిచే వాళ్ళు కానీ వాళ్ళకి దిగి వాళ్ళ పైన గుడ్డ వేస్తే కూడా వాడు ఇదిలించుకొని మళ్ళీ అట్టే పనుకొని ఉంటాడు. ఆ స్థాయి ఎందుకు వచ్చింది? ఈ బ్రాందీ షాపు వల్లనే. మూల బ్రాందీ షాపులు తెరిచేసి ప్రజల్ని ఎంత మోసంగా చేశారంటే అంత మోసంగా చేశారు. వాడేదో కూలి పని చేసుకొని ఇల్లులు కడిపేసి పెళ్ళం బిడ్డలు బాగా చూసుకున్నారు ఇన్ని కాలము. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు వచ్చి ఉండే వాళ్ళంతా చెడగొట్టి వయసు పిల్లలు చూడండి
ఈ లక్ష్మీపురం సర్కిల్ ఏంది, బస్టాండ్ ఏంది, లీలామగల్ సర్కిల్ ఏంది, వాళ్ళంతా చూడాలంటే చూడలేకపోతున్నాము. బిడ్డలను తిట్టలేక కూడా పోతున్నాము. ఎందుకంటే అమ్మేవాడిని పోయి తిట్టమ్మా, మా అమ్మితే మేము తాగుతాము అనే స్టేజ్కి వచ్చేస్తారు వాళ్ళు. ఏం చేయలేక ఉండాము. బిడ్డలు బాగుండాలంటే ప్రభుత్వం కొంచెం దిగాలి. ఇలాంటిది పని చేయకుండా చూడండి. ఇన్ని బ్రాందీ షాపులు ఇచ్చేసి ప్రజల్ని ఎందుకు కడుపు కొడతారు? ఆడోళ్ళు కడుపు ఎప్పటికీ ఉసురు తగలుతానే ఉంటుంది మీకు. ఎందుకంటే ఇంట్లో మగపిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఈ మరి రోడ్డు పైన తిరిగితే ఆడవాళ్ళ భవిష్యత్తు ఎట్లా ఉంటాడు? తాలిబొట్టు తాగట్టి పెడితే కూడా ఉండదు, ప్రాణం పోవాల్సిందే మాకు. ఆడవాళ్ళు కష్టం, అంత కష్టము. ఆడవాళ్ళ ఉసురు ఎప్పుడు మీకు తగలుతానే ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఇంకేమెట్టినా బుద్ధి వచ్చి అలాంటి వాళ్ళని తీసేయండి. బ్రాందీ షాప్ కూడా చేయండి. ముందు మీకు దండం పెడతాము. ఈనాడు ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిందంటే మద్యం ఏరులై పారుతుంది. ఎందుకంటే నీళ్ళైనా దొరుకుతాయో లేదో కానీ రాష్ట్రంలో మద్యం మాత్రం ఏరులయ్యి ప్రతి ఇంటా కూడా పారుతుంది. వాళ్ళ నీళ్ళు తాగడానికి బదులు మద్యం అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ప్రతి కుటుంబం కూడా. ఈరోజు స్కూళ్ళు కాదు, కాలేజీలు కాదు, ఎక్కడ చూసినా కూడా మద్యం షాపులు, అధిక శాతం మద్యం షాపులు పెట్టి ఈరోజు పర్మిషన్ ఇస్తే తిరుమలలో కూడా మద్యం షాపులు పెట్టే అవకాశాన్ని ఇస్తారేమో చంద్రబాబు నాయుడు అని మేము మహిళలందరూ కూడా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు సిపిఐ వాళ్ళందరూ కూడా ఈ మద్యం షాపుల మీద ధర్నా చేశారు, మహిళలు ధర్నా చేశారు, కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఈ గవర్నమెంట్ దీనిలో కలెక్టర్లు కానీ అధికారులు కానీ ఏ నిర్ణయం తీసుకునే పరిధి లేకుండా చేసేశారు. ఈ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మీరందరూ ప్రజలకి ఏం న్యాయం చేయాలనుకుంటున్నారు? మహిళలు గోడు పెట్టుకోవడం, వాళ్ళ పిల్లల భవిష్యత్తుల మీద దెబ్బ కొట్టడం ఈరోజు సమంజసం కాదని రాష్ట్ర మహిళలు అందరి తరఫున కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మాకు సమాధానం కావాలి. ఈ మద్యం షాపులన్నింటిలో కూడా తొలగించాలనేసి కూడా మేము కోరుకుంటున్నాం.